అమ్మ, ఒకప్పుడు మీరు అన్నట్టుగానే మహిళలు ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇట్లా చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు. కానీ ఈ ఉద్యోగాలు, బిజినెస్ వల్ల ఫ్యామిలీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ ని, ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక డిప్రెషన్ కి ఎక్కువ గురవుతున్నారు. దానివల్ల అంటే డివోర్స్ తీసుకోవడం కానివ్వండి, సూసైడ్లు చేసుకోవడం కానివ్వండి, ఇలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో మరి ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. చాలా ఈ విశ్వ నియమాల్లో ముఖ్యమైనది వన్నెస్. మొదటిది ఈ విశ్వ నియమాల్లో మొదటి వన్నెస్ లో ఏంటి? ప్రతి మహిళ ఫస్ట్ ఏమంటుంది ఆవిడ? నేను అలసిపోతున్నాను అన్న ఫీలింగ్. ఏ థాట్ అయితే నీలో కలిగిందో అదే నీ జీవితం. ఏ థాట్ని నువ్వు రిలీజ్ చేసుకున్నావో, ఆఫీస్ నుంచి వస్తున్నావు నువ్వు, మహిళలందరూ ఆఫీస్ నుంచి వస్తున్నారు, వచ్చేటప్పుడు ఏం థాట్ రిలీజ్ చేసుకున్నారు? అబ్బా నేను ఇవాళ అలసిపోయాను, ఇంటికి పోయి మళ్ళీ అంత పని చెయ్యాలా అనుకున్నారు. మీరు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేసరికి మీ శరీరం సహకరించదు. ఎందుకు సహకరించదు? మీరు ఆల్రెడీ థాట్ SMS లాగా రిలీజ్ చేశారు కదమ్మా. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భార్య భర్త ఇద్దరు ఉంటారు. భార్య ఏమనుకుంటుందంటే, రోజు మా ఆయనతో గొడవ పడుతున్నాను, ఇవాళ నేను గొడవ పడకూడదు, నేను చాలా గొప్పగా ఆయనని ఇవాళ రాగానే అన్యోన్యతగా కూర్చొని క్రిటిసిజం చేస్తున్నాను, ఇవాళ కూర్చొని ఆయనకు ఛాయిస్తాను అని రెడీగా కూర్చుంది. ఆయన ఆఫీస్ నుంచి వస్తూ, ఇవాళ కూడా నాకు రోజు పెళ్ళాంతో తిప్పలు తప్ప, ఆమె ఏదో అంటూనే ఉంటుంది, నేను ఏదో పట్టించుకునే, ఈ రోజు కూడా నాకు ఇవాళ ఏదో కూరగాయలు ఏదో మంది, నా పని అయిపోయింది అనుకుంటూ ఆయన ఇంట్లో కాళ్ళు పెడతారు. ఆయన మొహం చూడగానే గయ్యని అరిచేస్తావు. ఆయన థాట్ ఏదైతే ఉందో నీ మైండ్కి వచ్చింది. నువ్వు పాజిటివ్గా అక్కడ ఉండాలని డిసైడ్ అయిపోయావు మహిళ. కానీ భర్త నెగిటివ్ ఇవ్వగానే SMS లాగా ముందొచ్చి ఆయన మొహం చూసి అరిచేసావు. నీవు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే నువ్వు థాట్ ఏం రిలీజ్ చేశావు? విశ్వ నియమాల్లో 12 సూత్రాల్లో మొదటి సూత్రము వన్నెస్ అనే ఆలోచన. బయట ఎలా ఆలోచిస్తున్నారో విశ్వంలో అందరూ కూడా అదే ఆలోచనతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. నీ ఒక థాట్ను రిలీజ్ చేసినప్పుడు అదే థాట్ ఇక్కడికి వచ్చేసి నీ బాడీ నీకు సహకరించలేదు. నేను చేయటం లేదు ఈ పనినంతా, నాకు ఒక డ్యూటీలా చేస్తున్నాను అని అనుకుంటే నీవు అలసిపోవు మహిళ. అమ్మాయిలు, నేనే మగాడిని నేను చేస్తున్నాను అనుకుంటే నేను అనగానే ఈ విశ్వ నియమాల్లో ఒక సూత్రం ఉంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు భగవద్గీతలో కూడా అదే మాట చెప్తాడు. ఏదైతే నువ్వు చేస్తున్నావో నేనే చేశాను అంటే దానిలో పాపాన్ని నీవు అనుభవించాలి. నీవు ఇచ్చినటువంటి డ్యూటీ నేను చేస్తున్నాను అనుకుంటే నువ్వు అలసిపోవు. అర్థమైందా? థాట్ను నువ్వు ఏమి రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంగా మిగిలిపోతుంది. ఏ థాట్నైతే నీవు రోగం వచ్చింది అనుకుంటావో నీకు రోగం వస్తుంది శరీరానికి. ఏ థాట్నైతే నీవు రిలీజ్ చేసుకుంటున్నావో అదే థాట్గా అలసిపోతుంది బాడీ. తలనొప్పి వస్తుంది, అబ్బా నాకు ఇవాళ అనగానే తలనొప్పి వస్తుంది. అబ్బా నా కాళ్ళు లాగుతున్నాయి ఇవాళ అనగానే నీకు కాళ్ళు నొప్పి వస్తుంది. ఎందుకు వచ్చింది? నీవు థాట్ రిలీజ్ చేసిందే నీ బాడీ రియాక్ట్ అవుతుంది. నీ బాడీకి ఏం తెలియదు. ఈ బాడీ అనేది ఒక ఎనర్జీ. ఈ విశ్వంలో ఉండే ప్రతిదీ కూడా ఎనర్జీ లెవెల్స్. బయట ఉండే ఎనర్జీ, నీ థాట్లో ఉండే ఎనర్జీ కలిస్తేనే నీ కోరిక తీరుతుంది. నువ్వు ఏమి ఎప్పుడు చూసినా నెగిటివ్నే మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్నే ఆకర్షించింది. నేను అలసిపోయాను, నేనే చేస్తున్నాను అనగానే నీ బాడీ అలసిపోయింది. కాబట్టి నేను చేయటం లేదు ఈ పనంతా, నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాము అని స్త్రీ అనుకోవాలి. బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా తల్లి? నీవు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా చక్కగా పని చేస్తావు. ఎరక కలిగి పని చేయండి అన్నారు పురుషుణ్ణి కానీ స్త్రీ కానీ. ఓ నేనే చేస్తున్నాను, నేనే గొప్ప అని ఆధిపత్య ధోరణి పెళ్ళాం మీద చూపించినప్పుడు ఈ విశ్వం ఏం చేస్తుందంటే వాడిపైన ఆధిపత్య ధోరణి చూపించే పరిస్థితులనే పురుషుడికి కలిగిస్తుంది. స్త్రీకి కూడా తన ఏమంటుంటే అన్యోన్యతతో చదువుకొని చాలా టెక్నిక్గా ఉంటారమ్మ మహిళలు. తమ బాధను బయటికి చెప్పుకోలేరు. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందో తెలుసా? నాకు చాలా కోపం ఆంటీ, గిన్నెలు ఎత్తేస్తాను, మా ఆయనతో మాట్లాడుతున్నా కసురుకుంటాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు, నేను గట్టిగా అరిచేస్తుంటే మా పిల్లలు నన్ను చాలా భయపడుతున్నారు. నాకు నివారణోపాయం చెప్పండి ఆంటీ అని ఫోన్ చేసింది.
కోపం అనేది ఎందుకు వస్తుందో తెలుసా తల్లి? ఆ అమ్మాయి శారీరకంగా భర్త నుంచి ఏదో కోరిక కోరుకుంది. శారీరకంగా గాను, మానసికంగా కానో, తల్లిదండ్రుల నుంచి కానీ, భర్త నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, ఒక బాసు నుంచి కానీ ఒక ప్రేమనో, లాలతనో, గుర్తింపునో కోరుకుంది. ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరదో, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతిభ్రంశా, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. ఏ కోరిక కోరుకుంటావో ఆ కోరిక ఆలోచించగా దాని మీద ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించగా దాని మీద కోరిక కలుగుతుంది. ఆ కోరిక కదలగా తీరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల అవివేకం వస్తుంది. అవివేకం వల్ల బుద్ధి నశిస్తుంది. అలాగే ఆ అమ్మాయికి ఏదో కోరిక తీరలేదు. భర్త నుంచో, చుట్టుపక్కల నుంచో ప్రేమనో, రికగ్నిషనో, శారీరక అనుభవమో, ఏదో ఒకటి, ఒక ఉద్యోగమో, ఒక చదువో, ఏదో ఒక కోరిక అమ్మాయిలో ఉంది. అది తీరలేదు. తీరకపోయేసరికి ఏం చేస్తాం? మన పని వాళ్ళు వస్తారు నాన్న ఇంట్లో, గయ్యని అరిచేస్తాం. భర్త నన్ను చులకనగా చూస్తాడు అనుకో, నేను పని మనుషులు రాగానే అరిచేస్తా. అందరు ఎందుకు అబ్బాయి ఈమె అరుస్తుంది అని ఆమెకు చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆమె ఎందుకు అరుచింది? తనలో తీరని కోరికను తన తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద చేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ కోపం రావడం అనేది, తీరని కోరిక అనేది ఆ అమ్మాయికి వచ్చేసి తన భర్త మాట్లాడుతున్నా, పిల్లలు మాట్లాడుతున్నా వివేకం, విచక్షణ నశించి కోపంతో అరుస్తారు నాన్న. భార్యాభర్తలు ఇద్దరిలో కూడా, ఒక బాసులో కూడా ఇలా అరవడం ఈ రోజుల్లో అతి సామాన్యమైపోయింది. ఒక మనిషిని నేను చాలా ప్రేమిస్తాను. పని మనుషులు వచ్చినా, బయటి వాళ్ళందరితో ఎంతో ప్రేమగుంటా. నిన్న మా పని మనిషి రాలేదు. ఎందుకు రాలేదండి? నువ్వైతే పర్వాలేదమ్మా, నవ్వుకుంటూ మాట్లాడుతావు. వేరే అమ్మ నన్ను తిడుతుంది. అందుకే ఆ అమ్మ ఇంటికి 9 గంటలకు పోయినా మీ ఇంటికి 11. అరే నువ్వు వస్తావో రాదో అంటే నేను ఇప్పుడు నిన్ను తిట్టాలనా అని బండబూతులు తిట్టా. అంటే తిడితే కానీ మనకు పనులు జరగవు. ఆ సైకాలజీ మనలో వచ్చేసిన తర్వాత ఆ కోపము అనేది మనకు సబ్ కాన్షియస్ మైండ్ తెలుసుకొని ఆ కోపాన్ని ఆ అమ్మాయి ప్రదర్శిస్తుంది. కాబట్టి చూడండి అమ్మా, ఈ విశ్వంలో మన కోరికలు ఏమున్నాయో ఆలోచన విధానాన్ని కూడా నేనే చేస్తున్నానని మీరు అనుకోకండి. మీరు తీరని కోరికలు ఏవైనా ఉంటే ఈ విశ్వానికి అప్పచెప్పండి. సారీ 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 సారీ, నేనేమీ చేయటం లేదు, నేనేమీ బాధపడటం లేదు, నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నామని హ్యాపీగా, ఆనందంగా మీ డ్యూటీని మీరు చేస్తూ పోండి. సంతోషంగా ఉంటారు. థాట్ అనేది వన్నెస్ అనే కాబట్టి మీరు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో వర్క్ చేయండి. ప్రేమను పొందండి. థ్యాంక్ యూ.